అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఏదో చెప్తానని మొదలుపెట్టేసింది, మళ్ళీ చెప్పలేదేంటి అనుకుంటున్నారు కదండి. బాగా జలుబు చేసేసిందండి. వెదర్ ఒకటి చేంజ్గా ఉంది కదా. దానివల్ల ఏమైందంటే బాగా దగ్గు, జలుబు, గొంతు పట్టేసి మాట్లాడడానికి కూడా సరిగ్గా రాలేదండి. అందుకోసమే చెప్పలేకపోయినాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అందుకే చెప్తున్నానండి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో పనిచేసే సులోచన, సుందరాచార్యుల దంపతులకి ముగ్గురు పిల్లలండి. ఇద్దరు అమ్మాయిలు, ఒక్క అబ్బాయి అన్నమాట. ప్రవీణ, ప్రమీల, ప్రణయ్ పిల్లాడి పేరు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టాడేమో మగపిల్లవాడు. చాలా అపురూపంగా చూసుకునేవాడండి. చక్కగా పిల్లాడికి వేదన నేర్పించారు. చక్కగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడండి. ఇద్దరు ఆడపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయినవి. దూరం సంబంధాలే చేశారు. చక్కగా వాళ్ళకి పిల్లలు. తర్వాత అబ్బాయి కూడా ఆమె సొంత అన్నయ్య కూతురైనటువంటి హృల్లేఖకి